నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ గెలుపొందారు. 3 రోజులుగా సాగిన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 43 మందితో పాటు బీజేపీ అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేశారు. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా ఎలిమినేషన్ కావడంతో తీన్మార్ మల్లన్ననే విజయం వరించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఆయనకు గెలుపు ధృవీకరణ పత్రం అందించారు. ఇక రెండో ప్రాధాన్యతలో మల్లన్నకు రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ముందు నుంచి తీన్మార్ మల్లన్న ఆధిక్యం చూపించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఏ రౌండ్లను పోటీ ఇవ్వలేకపోయారు. ఇక తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడోసారి. ఒక్కసారి శాసనసభకు కూడా పోటీ చేశారు. తొలిసారి 2015లో పట్టభద్రుల ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా, 19లో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2021లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. తాజా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు.